అందరికీ జైభీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ ముందడుగు ప్రజా పార్టీ మాజీ అధ్యక్షుడైన జాడ శ్రవణ్ కుమార్ గారి గురించి కూడా, శ్రవణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు రెడ్డి గారు అంటున్నారని మీరు అడగొచ్చు. దానికి సంబంధించి కూడా కొన్ని వివరాలు ఇస్తాను. ఇతన్ని నేను జాడ శ్రవణ్ కుమార్ రెడ్డి అని ఎందుకు అన్నానో ఒకసారి మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మీరు ఆక్రమించుకుంటే కేసు పెట్టండి అయ్యా, వాళ్ళ మీద కేసు పెట్టండి. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు, ఇమ్మీడియట్గా వాళ్ళని వెకేట్ చేయించమని కోర్టులో కేసు వేయండి, పోలీసులతో కేసు పెట్టండి. అంతేగాని పోలీసుల సహకారంతో మీ ఎమ్మెల్యే గూండాలతోటి అనుచరులతోటి రాత్రికి రాత్రి వచ్చి గుడిసెలన్నీ తగలబెట్టి వాళ్ళందరినీ విచక్షణారహితంగా కొట్టి హాస్పిటల్ పాలు చేసి దానికి పోలీసుల పహార కాస్తుంటే, ఇలాంటి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నటువంటి మీలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ బిడ్డల్ని కొట్టి చంపుతుంటే దాన్ని అంబేద్కరిజం అంటామా? జగన్మోహన్ రెడ్డి దాన్ని అంబేద్కరిజం అంటామా? విజయసాయి రెడ్డి దాన్ని అంబేద్కరిజం అంటామా? మేరకు నాగార్జున రెడ్డి దాన్ని అంబేద్కరిజం అంటామా? పినిపై విశ్వరూప్ రెడ్డి దాన్ని అంబేద్కరిజం అంటామా? వనితారెడ్డి దాన్ని అంబేద్కరిజం అంటామా? మాజీ హోమ్ మినిస్టర్ సుచరితారెడ్డి, మీరందరూ కూడా రెడ్డి భావజాలంతో. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఓకే, విజయసాయి రెడ్డి అన్నాడు అది ఓకే, మేరుగు నాగార్జున రెడ్డి, వనితారెడ్డి, సుచరితారెడ్డి, విశ్వరూప్ రెడ్డి అంటే ఏంటండి? వాళ్ళందరూ రెడ్లు పుట్టారేనా ఇతను ఆలోచనప్పుడు? అంటే ఎవరైనా వైసీపీలో ఉంటే వాళ్ళు రెడ్లు పుట్టారు అనేది అతని ఆలోచన. అదే కాంటెక్స్ట్లో మాట్లాడాడు అతను. మరి ఇలాంటి ఇతను మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళి సాక్షిలో కూర్చున్నాడు? మరి సాక్షిలో కూర్చుంటే ఇప్పుడు ఇతను కూడా మనం రెడ్డి అంటే తప్పే ఉందండి. జడ శ్రవణ్ కుమార్ గారు ప్రముఖ న్యాయవాది. శ్రవణ్ గారు, ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఈ హత్యలేంటి? ఇదో పేటిఎం కాశ్మీర ప్రసాద్, ఈడో పేటిఎం వెంకటరెడ్డి, ఇప్పుడు అతనితో పాటు ఈయనో పేటిఎం. అంటే వైసీపీ పేటిఎంలో జాయిన్ అయిపోయి వెళ్ళి. ఇప్పుడు నువ్వు ఒక ఎనలిస్ట్ అనుకో శ్రవణ్ కుమార్ రెడ్డి, ఎనలిస్ట్ అయితే నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడు. ఇప్పుడు మా బఫూన్ సాయి ఉన్నాడు, నచ్చినట్టు మాట్లాడతాడు. ఉండవల్లి ఉన్నాడు, నచ్చినట్టు మాట్లాడతాడు. ఇప్పుడు ఈయన ఉన్నాడు ఈ ప్రసాద్, మొన్నదాకా అంతకుముందు తెలుగుదేశం కోసం మాట్లాడాడు, తర్వాత వైసీపీ కోసం మాట్లాడుతున్నాడు. అతను కూడా ఒక అనలిస్ట్గా ఉన్నాడు కాబట్టి ఏ పార్టీ తరఫున నచ్చితే మాట్లాడుకుంటారు. నువ్వు పార్టీ అధ్యక్షుడు అయి ఉండి ఎందుకు ఎప్పుడు చూసినా వాళ్ళ సంఖ్యలో ఏళ్ళ సంఖ్యలో దూరుతున్నా? కొన్ని రోజులేమో TV5 సంఖ్యలోను ABN సంఖ్యలోనూ ఉన్నావు, ఇప్పుడు వచ్చి మళ్ళీ సాక్షి సంఖ్యలోకి దూరావు. కొన్ని రోజులు తెలుగుదేశం పార్టీ చేసింది అప్పుడు చాలా బాగా చేసేస్తున్నారు, చాలా గట్టిగా పోరాడుతున్నారు, మా దళితులకు ఎన్నో సాయం చేస్తున్నారు అన్నావు. ఇప్పుడు మళ్ళీ వైసీపీ సంఖ్యలో దూరం మళ్ళీ తెలుగుదేశం పార్టీనో లేకపోతే ఇంకొకరు విమర్శ. నువ్వు పార్టీ అధ్యక్షుడు కదా, నీకంటూ ప్రత్యేక ఒక సంఖ్య ఏర్పాటు చేసుకున్నావు కదా. నువ్వెందుకయ్యా అక్కడికి ఇక్కడికి అలా దూరుతూ అలా ఎందుకు నువ్వు మేనేజ్ చేస్తున్నావు నాకు అర్థం కాలేదు ఇప్పుడు దాకా. సరే ఓకే, ఇప్పుడంటే కొంతమంది మాట్లాడుకుంటున్నారు కాబట్టి నీ గురించి వాళ్ళకు కొన్ని వాస్తవాలు తెలియజేయాలి కాబట్టి. అయితే అలాంటి ఈ జాడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి సడన్గా వైసీపీ చేస్తున్న పోరాటాల మీద పోరాడిన ఈ వ్యక్తి ఇప్పుడు సడన్గా సాక్షి మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. కారణం ఏంటో నాకు తెలియదు. పార్టీ మారడం నేనేం తప్పంటలే, పార్టీ మారు నీ ఇష్టం. కానీ దళితులకి ఎన్ని అన్యాయాలు చేశారన్నాం కదా, దళితుల్ని రోడ్ల మీద కొట్టించారని నువ్వే అన్నావు, దళితుల్ని శిరోమండలాలు చేయించారని నువ్వే గోల్ చేసావు. ఇవన్నీ నువ్వే చేసి ఇప్పుడు సడన్గా మళ్ళీ ఆ పార్టీలోకి ఎందుకు జంప్ చేయాల్సి వచ్చింది? అది కూడా ఒకవేళ ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఓకే నేను ప్రతిపక్షం వైపు ఉంటానని వెళ్ళామంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎలక్షన్ జరగక ముందే ఇతను వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని కోరుకున్నాను ఇది అన్నాడు. అలా అప్పుడెందుకు? ఇతనికి సొంత పార్టీ ఉంది కదా. సొంత పార్టీ ఉండగానే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని కోరుకునే స్థాయికి నేనైతే ఇతను ఏదో అమ్ముడిపోయాడను లేదా వాళ్ళు ఏదో కొన్నిసారను ఇలాంటి మాటలు నేను మాట్లాడను. ఎందుకంటే ఈ ఆధారాలు ఉండని మాటలు అవి చెప్పినా అనవసరం. ఇక్కడ ఎక్కడ అన్నాడండి, అక్కడ జగన్ సీఎం అవ్వాలని ఎక్కడో ఉంది, అది కనపడలేదు. సరే ఓకే, నీకు నచ్చిన వాళ్ళు సీఎం అవ్వాలని నువ్వు కోరుకుంటలో తప్పలేదు, కానీ దానికి ఒక కారణం ఉండాలి. ఇప్పుడు నాకు ఎలక్షన్ ముందు నాకు ఒక కష్టం వచ్చింది, నాకు ఇబ్బంది జరిగింది. నా పొజిషన్లో ఎవడన్నా సరే పార్టీ మారిపోతాడు ఇమీడియట్గా. లేదు నాకు అవమానం జరిగింది, నాకు ఇలా జరిగింది అలా జరిగింది అంటూ పార్టీ మారిపోతాడు. కానీ నేనేం చేశానంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద ఉన్న నమ్మకం, నాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద. ఎమ్మెల్యే సీట్ ఉంటుంది లేకపోతే లేదు, వాళ్ళు ఇచ్చిందే కదా, పోయినా నాకేం నష్టం లేదు, వాళ్ళు రావాలి రాష్ట్రం బాగుపడాలనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు చేశాడు కాబట్టి అతను ఓడిపోవాలనుకున్నాను కాబట్టి అతను వ్యతిరేకంగా నిలబడ్డాను.
ఏదో నాకు చిన్న చితక ఇబ్బంది వస్తే మా సోదరులు జనసేన వారితో మేము మాట వాళ్ళ మాట అనుకున్నామే తప్ప నేనేమి డైరెక్ట్గా సాక్షి మీడియాలోకి దూకేలేదు, వైసీపీలోకి దూకేలేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ మీద పోరాడు. వాళ్ళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇగో నా ప్రభుత్వంలో జరిగిన అన్నింటికి నేను క్షమాపణ చెప్తున్నాను, దళితులకి చాలా అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ నేను శిక్షించాలనుకుంటున్నాను, నా పార్టీ నుంచి వాళ్ళని గెంటేస్తున్నాను, దళితులందరికీ నేను క్షమాపణ చెప్తున్నానంటే ఓకే, నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు, నేను వద్దన్ను. ఓకే, అతను రియలైజ్ ఎవడన్నా మనిషి అన్నవాడు మారుతాడు. అప్పుడు అలాగా క్రూరంగా రాక్షసుల్లో ఉన్నాడు, ఓకే మారాడు, అందుకని వీళ్ళు చేరాడు అంటే ఓకే. కానీ అతను చేసిన ఏ నేరాలకి ఏ రెక్టిఫికేషన్ ఇంకా లేకుండానే వీళ్ళు ఆ పార్టీలో కూర్చున్నావు. సరే కూర్చుంటే కూర్చో.